ప్రేక్షకులకు నమస్కారం. జయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు ప్రేక్షకులు అడిగేటువంటి అనేక ధార్మిక సందేహాలను నివృత్తి చేస్తున్నటువంటి చిర్రావురి గారు ఇవాళ కూడా సిద్ధంగా ఉన్నారు. స్వాగతం చెప్పేద్దాం. నమస్తే చిర్రావురి గారు. శ్రీమాత్రే నమః తల్లి. కాలర్స్ అంతా సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ కాల్ తీసేసుకుందాం. నమస్తే అండి. అండి అమ్మా నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు లక్ష్మీకాంత్ అమ్మ తల్లి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారమ్మా? మాది నంద్యాల తీసుకొచ్చాను. మాట్లాడండి అమ్మా చిర్రావురి గారితో. చెప్పమ్మా. నమస్కారం గురుజీ. చెప్పమ్మా. అమావాస్య రోజు పటాలు కడుక్కోవచ్చునా స్వామి? అమావాస్య రోజే కడగాలి కదమ్మా. కడుక్కోవచ్చునా స్వామి? అమావాస్య రోజే కడగాలి. మంగళసూత్రం కాడ లక్ష్మీ పిల్లలు ధరించవచ్చునా స్వామి? ధరించవచ్చు. ఇంకొక డౌట్ స్వామి. అడిగమ్మా. ఈ శివలింగానికి రోజు నీళ్ళు అంటే గిన్నెలు పోసి నీళ్ళలో పెట్టవచ్చునా స్వామి? అంటే మామూలుగా రోజు అభిషేకం చేస్తే అలంకరణ చేసి పెట్టుకోవచ్చు. అలా రోజు అభిషేకం చేయడానికి అవకాశం లేనప్పుడు గిన్నెలలో నీళ్లు పోసి అందులో ఉంచేసేయచ్చు. శివలింగాన్ని పెట్టవచ్చునా స్వామి? పెట్టచ్చు, కానీ రోజు అవకాశం ఉంటే అభిషేకం చేసుకో శుభ్రంగా. ఉంది నేను చేయలేమా స్వామి రోజు అభిషేకం అంటే? రోజు చేయలేకపోతే నీళ్ళలో పెట్టి వారానికి ఒకసారి శుభ్రం చేసి చేయమ్మా. సోమవారం చేసుకో. అవు స్వామి, పెళ్లిగాని ఆడపిల్లలు సూర్య నమస్కారం చేసుకోకూడదు స్వామి? సూర్య నమస్కారం ఎవరైనా చెయ్యొచ్చు. పెళ్లిగాని ఆడపిల్లలు చేయకూడదు అంటారు కదా. సూర్య నమస్కారం ఎవరైనా చెయ్యొచ్చు. నమస్కారం స్వామి. ఎన్ని రోజులే స్వామి నీ కాల్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం, కాలు కలవకుండా ఉండేది. సరే తల్లి, జయం. నెక్స్ట్ కాల్ రండి. నమస్తే అండి. హలో అమ్మా నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు నాగవాణి అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఉయ్యూరు నుంచి అండి. మాట్లాడండి అమ్మా చిర్రావురి గారితో. చెప్పమ్మా. హలో గురువు గారు, శ్రీమాత్రే నమః గురువు గారు. శ్రీమాత్రే నమః తల్లి, చెప్పమ్మా. గురువు గారు పొద్దున మిమ్మల్ని కలవాలని అపాయింట్మెంట్ కోసం మెసేజ్ పెట్టాను గురువు గారు. సరేనమ్మా. ఏ ఊరు మీది? మాది ఉయ్యూరు అండి. ఉయ్యూరు. ఉయ్యూరు. విజయవాడలో కలుస్తారా? అవునండి. అది ప్లేస్ ఎక్కడో మెసేజ్ రాలేదు సార్. బుక్ చేసుకున్నారా అపాయింట్మెంట్ మీరు? బుక్ చేసుకున్నామండి. డేట్ ఇచ్చారు కానీ ప్లేస్ ఎక్కడో రాలేదండి. డేట్ ఇస్తే నేను వచ్చే ముందు మెసేజ్ వస్తుంది ఒక 2 రోజుల ముందు మీకు. సరేనా? సరే గురువు గారు. నేను ఎప్పుడు వస్తానో ఒక 2 రోజులు రావడానికి 2 రోజుల ముందు వాళ్ళే డేటు టైము ప్లేస్ అన్ని ఇస్తారమ్మా. చాలా బాగా చెప్తున్నారు గురువు గారు. థ్యాంక్స్ గురువు గారు. మేము మీ అవమానం గురువు గారు. సంతోషం తల్లి. ఎప్పటి నుంచి చూస్తున్నారు? మేము దాదాపు 2 సంవత్సరాల బట్టి చూస్తున్నాం గురువు గారు. 20 సంవత్సరాల నుంచి చూస్తున్నారా? 2 సంవత్సరాల నుండి గురువు గారు. అదే నేను వచ్చే ఇంకా 10 ఏళ్ళు అవ్వలేదు, 20 ఏళ్ళ నుంచి ఎలా చూస్తున్నారా అని డౌట్ వచ్చిందమ్మా. లేదండి, 2 సంవత్సరాల నుంచి అండి. మేము అమ్మవారిని ఎక్కువ కొలుస్తాం గురువు గారు. అలాగా? అవునండి, అందుకని అమ్మవారి గురించి చెప్తున్నారని ఎక్కువ మీ ఫ్యాన్స్ అయ్యాం. సంతోషం. థ్యాంక్ యూ గురువు గారు. మంచిది తల్లి, ఆశీస్సులమ్మా. జయం. నెక్స్ట్ కాల్. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు చెప్పండి. నా పేరు అన్నపూర్ణ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి అమ్మా. శ్రీమాత్రే నమః. చెప్పమ్మా. నమస్తేనండి. చెప్పు తల్లి. మీ ప్రోగ్రామ్ చూస్తున్నామండి, చాలా బాగా చెప్తున్నారు. కానీ ఉదయమే లేచి చేయడానికి కొన్ని సార్లు అవడం లేదు. ఏమ్మా, ఎందుకు? అంటే కొన్ని పనుల వల్ల, రాత్రులు సిస్టమ్ వర్క్ అది చేసుకోవడం వల్ల మళ్ళీ పొద్దునే లేవలేకపోతున్నాం, చేయలేకపోతున్నాం. అంటే మామూలుగా ఇంట్లో దేవతార్చన అది ఉంది, పొద్దున్నే చేసుకునే అలవాటు ఉంది. కానీ కొన్ని సమయాల్లో చేయడం అవటం లేదు. ఇప్పుడు రేపటి నుంచి మాఘమాసం కదండి, మాఘమాసం మాఘ స్నానాలు చేయాలి అన్న ఆలోచన ఉంది. దానికి ఉదయమే చేయలేకపోతే తర్వాత దీపం పెట్టుకుని లలిత విష్ణు చదువుకోవడం అవన్నీ అలవాటు ఉంది ఇంట్లోనూ, మహానైవేద్యం పెట్టే అలవాటు. దానికి ప్రత్యామ్నాయం అంటే నేను అడగట్లేదు, కానీ కొంచెం సూర్యోదయం అయిన తర్వాత కూడా చేస్తే ఏమైనా సమస్యలు ఉంటాయా? ఏమీ లేదమ్మా. సూర్యోదయం అయిన తర్వాత అయినా మధ్యాహ్నం 12 గంటల లోపల ఎప్పుడన్నా దేవతార్చన చేసుకోవచ్చు. కానీ దీపం అనేది ఎప్పుడు వెలిగించాలి? అసలు దీపానికి ఎప్పుడు అవసరం మనకి? మామూలుగా సూర్యోదయం ముందే. సూర్యోదయం ముందని కాదు నేను చెప్పాను కాదు, కానీ దీపం ఎప్పుడు కావాలి? లైట్ ఎప్పుడు కావాలి? చీకటిగా ఉన్నప్పుడు కావాలి. దీపం ఎప్పుడు వెలిగించాలి ఇంట్లో?
చీకటిగా ఉన్నప్పుడే దీపం యొక్క విలువ. ఉన్నప్పుడే. సూర్యుడు వచ్చేసిన తర్వాత ఎన్ని దీపాలు పెట్టి ఉపయోగం ఏముందమ్మా? అవును. అది లెక్క. అందుకని మీరు దేవతార్చన ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ మనకి దేవతార్చన ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ దీపారాధన ఖచ్చితంగా సూర్యోదయానికి ముందు చేయమని ఎందుకు చెప్తామంటే, సూర్యోదయం ముందు చేసే దీపానికి వెలుగు ఎక్కువ. మీరింట్లో ఒక్క దీపం పెట్టండి, ఆ గదంతా వెలుగు వచ్చేస్తుంది. అదే సూర్యుడు వచ్చిన తర్వాత మీరు 1,00,000 దీపాలు వెలిగించినా సూర్యకాంతి ముందు పనికిరావు. కాబట్టి మామూలుగా తెల్లవారుజామునే చేసుకోవాలి. ఆ తర్వాత మీ ఓపికని బట్టి, మీ సులువు బలువులను బట్టి చేయండి. ఇప్పుడు ఉదాహరణకి నైట్ డ్యూటీ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు పాపం రాత్రి 3 4 లేకపోతే పొద్దున్న 6 వస్తారు. అలాంటి వాళ్ళని తెల్లవారుజామున దీపారాధన చేయమని ఏం చెప్తాం? అందుకని ఏమంటామంటే, బాబు నువ్వు ఏ టైం అయినా సరే ఇంట్లో దీపం పెట్టుకుని పూజ చేసుకోమ్మా, 10 అయినా పర్లే 11 అయినా పర్లే అని చెప్తాం, మొత్తం మానేయకని చెప్తాం. ఒకవేళ నిజమైనటువంటి కారణం ఉండి నిజంగా దీపారాధన చేయడానికి కనుక మీకు అవకాశం లేకపోతే మీ సౌలభ్యం ప్రకారం చేయండి. అలా కాకుండా అవకాశం ఉండి కూడా మీరు చెయ్యకపోతే అది పొరపాటు, అది తప్పు. అప్పుడు అంతే తప్ప అలా కాకుండా మీరు జీవనాధార రీత్యా ఉద్యోగం చేయవలసి ఉండి, సిస్టమ్ వర్క్ కంపల్సరీ చేయాల్సి ఉండి, టార్గెట్లు ఉండి, మీ ఉద్యోగ రీత్యా కనుక ఆలస్యం అయిపోయి మీరు పొద్దున్న లేవలేకపోతే దానికి నేనేం చేయలేను. కానీ అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా సూర్యోదయానికి ముందే చేయడానికి ప్రయత్నం చేయండి తల్లి. మీ సులువు బలువులు చూసుకోండి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మ నమస్తే, మీ పేరు చెప్పండి. మా పేరు ధనలక్ష్మి అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? తెనాలండి. మాట్లాడండి అమ్మా చిర్రవురు గారితో. చెప్పమ్మా ధనలక్ష్మి. నమస్తే గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. చెప్పమ్మా. మేము శంకుస్థాపన చేద్దాం అనుకుంటున్నామండి. స్థలం కొన్నాము. అక్కడ ఏమేం చేయాలి ఏంటి అనేది అడుగుదాం మిమ్మల్ని అని చేశానండి. ఇప్పుడు ముహూర్తం పెట్టించుకున్నారా? పెట్టించామండి. ఆదివారం చేసుకోమన్నారండి. సరే, పంతులు గారిని మాట్లాడుకున్నారా? మాట్లాడామండి. ఆ పంతులు గారే మొత్తం పూజ అంతా ఆయనే చేయిస్తారు, ఆ వివరం మొత్తం ఆయనే చేయిస్తారు. చేయిస్తారు. పట్టి రాపిచ్చామండి. రాపిచ్చి ఆయన్ని లిస్ట్ ఇమ్మని అడగండి, పట్టి ఇమ్మని అడగండి. ఆయన పట్టి ఇస్తారు. ఆయన ఇచ్చిన పట్టి సామాన్లు తెచ్చుకోండి. ఆయనకు ముందే, ఆయన పూజ ఒక గంట ముందే, గంటన్నర ముందే ఆయన రాగానే ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయండి సామాన్లన్నీ. ఆయన ఏం తెచ్చుకోమంటే అవి తెచ్చుకోండి. ఆయనే చక్కగా మీ చేత భూమి పూజ, దాన్నే శంకుస్థాపన అంటే ఆయనే చేయిస్తారమ్మా. ఎండి బంగారము అది పాదరసం అని చెప్పారండి. పాదరసం అంటే ఏంటో మాకు అర్థం కాదు. ఏం అసలు మీకు అర్థం కాకపోయినా పూజా సామాన్లు అమ్మే దుకాణంలోకి వెళ్ళి ఆ లిస్ట్ ఇస్తే పంచలోహాల దగ్గర నుంచి పాదరసం దగ్గర నుంచి అన్నీ వాళ్ళే ఇస్తారు. మీకు అర్థం కాకపోయినా పర్లే, ఏం కాదు. ఆ లిస్ట్ పట్టుకెళ్ళి పూజా సామాన్లో ఇవ్వండి, వాళ్ళే మొత్తం పొట్లం కట్టిస్తారు మీకు. అదేనండి, పట్టి తీసుకెళ్ళి వాళ్ళే అంతే, అలా చేయండి తల్లి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా మీ పేరు? నా పేరు దుర్గండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? కరీమండి. మాట్లాడండి అమ్మా చిర్రావురు గారితో. చెప్పు దుర్గా. చెప్పు తల్లి. అదండి మా ఆయన గారండి పెద్దోళ్ళకి ఏం పెట్టండి. మా ఇంట్లో అమ్మ నాన్న చనిపోయారండి. ఏమైనా పెట్టంటే నన్ను ఏం చూసేటల్లా చిన్నప్పుడే తెచ్చారు. మా చిన్నప్పుడే చచ్చిపోయారు, మమ్మల్ని ఏం చూసేదండి అని ఏం పెట్టండి. కానీ మా చీల వచ్చే వాళ్ళందరూ చీరలు కదా పెడతామండి పండక్కి కట్టాను. మాకు చీర 10 మంది ఉంటుంది. జాగ్రత్త కొత్తమే మళ్ళీ మగ్గులో మయ్యి కట్టండి. వాళ్ళందరికీ పచ్చగా పెడతారండి. కానీ పేరు చెప్పి పెట్టండి, వాళ్ళ అమ్మగా నాన్న పెట్టండి. ఎప్పుడు పెట్టండి, ఇప్పుడే కదా ఎప్పుడు పెట్టరు. నేను పెడతాను, నన్ను కూడా పెట్టినప్పుడు ఎందుకు మళ్ళీ ఏం చూసేయండి లేనని పెట్టాలి కానీ ఎందుకు పెట్టుకో అని పెడతారండి. అదేం దోషమా అని. దోషమే, దోషమే. పెట్టకపోతే దోషమే కదా, మరి పెద్దవాళ్ళకి పెట్టాలి కదా. పెట్టాలని చెప్పింది అర్థం చేసుకుంటాను. అది దోషమే. అలా పెట్టకపోతే ఐశ్వర్యం ఏం నిలబడుతుంది ఇంట్లో, ఎంత సంపాదించినా. పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు కానీ బతుకున్నప్పుడు వాళ్ళ కడుపు నిండా తిండి పెట్టాలి, బాగా చూసుకోవాలి. వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి పితృకార్యాలు చేయాలి, అన్నదానం చేయాలి, అన్నీ చెయ్యాలమ్మా. చేస్తేనే ఇంటికి ఐశ్వర్యం. సరేనా? అలా చేయండి. ఇంకా జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అయ్యా నమస్తే, మీ పేరు చెప్పండి. హలో అమ్మా పేరు?
పేరు మహేశ్వర్ అండి, మండపేట అండి. మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా మహేశ్వరి. శ్రీమాత్రేణ మహాగురు గారు. శ్రీమాత్రే నమ్మ తల్లి చెప్పమ్మా. మా అన్నయ్యలకి ఇద్దరికి 50 ఏళ్ళు వచ్చినాయండి, ఇంకా పెళ్లి అవ్వలేదండి, ఉడుగు జంజం కూడా వేయలేదండి. అదేంటి? మరి ఏమండి ఎందుకమ్మా? అంటే అండి మా నాన్నగారు పోయారండి, ఎవరు వేయడానికి ఎవరు లేరండి. మరి ఇప్పుడు మీ నాన్నగారు పోయి ఎంతకాలం అయింది? 3 సంవత్సరాలు అయిందండి. మరి అప్పటి వరకు ఏం చేశారు ఒడుగు చేయకుండా? అంటే అండి వాళ్ళకి వాస్తు దోషం ఉందండి, అందువల్ల వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదండి. వాళ్ళకి వాస్తు దోషం అని ఎవరు చెప్పారు? అంటే అక్కడ పంతులు గారు అది అన్నారండి, ఇంటికి ఈశాన్యం లేదండి వాళ్ళకి. మరి మీ అన్నయ్యలో ఏం చేస్తారు ఉద్యోగం? అన్నయ్య గోల్డ్ వర్క్ చేస్తాడండి. అలాగా. మరి ఇంత వయసు వచ్చేసింది కదమ్మా, ఇంక పెళ్ళి ఏమవుతుంది? అంటే అండి మరి ఒడుగు ఎవరు వేయచ్చండి? పంతులు గారు. అసలంటూ పెళ్లి కుదిరితే ఎవరో ఒకళ్ళు వేయచ్చు. అసలంటూ పెళ్లి కుదిరితే, పెళ్లి సంబంధం వస్తే, పెళ్లి కుదిరితే ఎవరో ఒకళ్ళు ఒడుగు వేసేయచ్చు, ఏం తప్పలేదు. అంటండి అంటే ఎవరు వేసే వాళ్ళు కూడా లేరండి, పంతులు గారి చేత వేయించచ్చండి. వేయించచ్చు, ముందు పెళ్లి కుదరని. అలాగే ఇంకెలాగ ఇంతసేపు ఆగారు కదా, ఇప్పుడు పెళ్ళి అనేది అప్పుడు వేసేయండి, పనిలో పని అయిపోతుంది. అలాగే అండి. సరే జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో నమస్తే అండి. అమ్మా మీ పేరు? నా పేరు శశికళ అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? తాడిపత్రి నుంచి అండి. మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. శ్రీమాత్రే నమః. చెప్పు తల్లి. స్వామి, రావి చెట్టు యాప చెట్టు కలిసి ఉంటాయి కదా స్వామి, అవి ఎప్పుడు ఆ చెట్టుకు ఎప్పుడు ప్రదక్షిణ చేయాలి, ఏ టైంలో చేయాలి స్వామి? ఎప్పుడైనా చేయొచ్చు, ఏ టైంలో అయినా చేయొచ్చు. సాయంత్రం పూట కానీ చేయొచ్చు స్వామి? సాయంత్రం పూట చీకటి పడకుండా చేయొచ్చు. చీకటి పడక ముందే చేయాలి. అంతే స్వామి, చీకటి పడక ముందే చేయాలి. జయం తల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మా నమస్తే, మీ పేరు? మాట్లాడండి అమ్మా చిర్రావురి గారితో. అమ్మాయి టీవీ సౌండ్ తగ్గించు. సరేనమ్మా, ఈసారి ఫోన్ చేసినప్పుడు చక్కగా టీవీ సౌండ్ తగ్గించుకుని, ఫోన్ కలవగానే టీవీ సౌండ్ తగ్గించేసి మాట్లాడే. జయం తల్లి. ఓకే. రేపు 14వ తారీఖున జరుగుతున్నటువంటి కార్యక్రమం గురించి ఒకసారి తెలియజేయండి చిర్రావురి గారు. 14వ తారీఖు వసంత పంచమి, స్త్రీ పంచమి. సరస్వతీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ఆ రోజున నేనే స్వయంగా సరస్వతీదేవి యొక్క రూపాలలో కామరూపమైనటువంటి నీల సరస్వతి అమ్మవారికి నీల సరస్వతీ బలి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఎక్కడ అంటే మనకున్నటువంటి అష్టాదశ శక్తి పీఠాల్లో మొట్టమొదటి శక్తిపీఠమైనటువంటి శాంకరీ శక్తిపీఠం శ్రీలంక దేశంలో. అక్కడికి వెళ్ళి స్వయంగా నీల సరస్వతి అమ్మవారికి నేనే నీల సరస్వతీ బలి నిర్వహించడం జరుగుతోంది. మామూలుగా సరస్వతీదేవికి సరస్వతీ హోమం చేసినట్టుగా నీల సరస్వతీదేవికి నీలబలి హోమం చేయలేం. ఎందుకంటే సరస్వతీదేవికి ఎప్పుడైనా మన ఇంట్లో కానీ టెంపుల్లో కానీ చేసుకోవచ్చు పూజ. కానీ నీల సరస్వతి అమ్మవారికి బలి చెయ్యాలంటే 7 సంవత్సరాల పాటు జపం చెయ్యాలి. ఇన్ని లక్షలు అని జపసంఖ్య ఉంటుంది. ఆ జపసంఖ్య పూర్తి చేసి తద్దశాంశం, అందులో 10% తర్పణం పూర్తి చేసి తద్దశాంశ హవనం, అందులో తర్పణంలో 10% హోమం చేయాలంటే 7 సంవత్సరాల తర్వాత నీల సరస్వతీ బలి జరుగుతోంది. సరస్వతి అమ్మవారి యొక్క రూపాల్లో అత్యంత పవర్ఫుల్ రూపం ఏదంటే నీల సరస్వతి అమ్మవారి. ఎందుకంటే మనం చదువుకునేటటువంటి పిల్లలకి చదువు బాగా రావడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి, చదువు బాగా రావడం అంటే ఏం లేదు, ముందు మేధస్సు పెరుగుతుంది, తెలివి పెరిగిందనుకోండి, చదివింది గుర్తుంటుంది, ఆ గుర్తున్నది పేపర్ మీద రాస్తే మార్కులు బాగా వస్తాయి. అలాగే మాటలు రానటువంటి పిల్లలకి కాస్త వాక్శుద్ధి పెరగడానికి, అలాగే ఉద్యోగం చేసుకునేటటువంటి వాళ్ళకి ఉద్యోగ ప్రదేశంలో వాళ్ళ మాటకి పవర్ పెరిగి ప్రమోషన్లు రావడానికి, వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళకి ఆ వ్యాపారంలో వాళ్ళు తెలివితేటలుగా వ్యాపారం చేసుకోవడానికి ఈ నీల సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ నీల సరస్వతి బలి మీ పిల్లల పేర్ల మీద, మీ భర్తల పేర్ల మీద చేయించడానికి ప్రయత్నం చేయండి. 14వ తారీఖు నీల సరస్వతి బలి జరుగుతుంది. ఇక్కడ మన చిర్రావురి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ వస్తుంది. తర్వాత ఆ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో ప్రొఫైల్ పిక్ చూడండి. ఆ ప్రొఫైల్ పిక్లో నీల సరస్వతి బలికి సంబంధించినటువంటి వివరాలు ఉంటాయి.
ఏ నెంబర్కి ఫోన్పే చేయాలి, ఏ నెంబర్కి వివరాలు పంపించాలనేది క్లియర్గా ఉంటుంది, చదువుకోండి. మన చిర్రావూరి ఫౌండేషన్ నెంబర్కి ఫోన్ చేయకండి, వాట్సాప్లో మెసేజ్ మాత్రం పెట్టండి, లేదా ఆ వాట్సాప్లో ప్రొఫైల్ పిక్ చూడండి, చూస్తే వివరాలని తెలుస్తాయి. మళ్ళీ పని కట్టుకుని మాట్లాడి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, వాట్సాప్లో మెసేజ్ సరిపోతుంది అంతే, ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే. కాబట్టి త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి అమ్మా. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో అమ్మా నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరా కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఒంగోలు నుంచి ఆదిలక్ష్మి. మాట్లాడండి అమ్మా చిర్రావూరి గారితో. ఆదిలక్ష్మి చెప్పమ్మా. గురువు గారు శ్రీమాత్రే నమః. చెప్పమ్మా. మాకు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి గురువు గారు. పరిహారాలు జరుగుతాయి. మా ఆయన పేరు భాస్కర్, నా పేరు ఆదిలక్ష్మి. మామూలుగా ఇంట్లో ఏ పరిహారాలు చేస్తున్నావు నువ్వు? ఏం పరిహారాలు చేస్తున్నావు? నువ్వు చెప్పినది చేస్తున్నాను. నేను చెప్పినట్టు చేస్తున్నావమ్మా. మరి దీపం ఎన్నింటికి పెడుతున్నావు? పిడకది చేశాను. దీపం ఎన్నింటికి పెడుతున్నావమ్మా? 5:30 కల్లా రోజు పెడుతున్నావా? రోజు 4 కల్లా లేస్తా. పిడక పరిహారం చేస్తున్నావు కాబట్టి అదే చేస్తూ ఉండమ్మా, కంటిన్యూ చేయి. దాన్ని మించిన పరిహారం లేదు ఆర్థిక సమస్యలకి. మా వారికి అదేనమ్మా, ఇద్దరూ కలిసి 5:30 లోపల ఇద్దరు చెరో దీపం వెలిగించండి, దీపారాధన చేయండి. పిడక పరిహారం శ్రద్ధగా చేయండి. అది చేసిన వాళ్ళకి ఎంతో మందికి ఐశ్వర్యం కలిగింది. అది మన లైవ్కే వాళ్ళే ఫోన్ చేసి చెప్తున్నారు, పిడక పరిహారం చేసుకున్నాక మాకు ఐశ్వర్యం పెరిగిందండి అని. చేస్తూ ఉండండి, దాన్ని మించిన పరిహారం లేదు. జయం. నెక్స్ట్ కాలర్. నెక్స్ట్ కాల్. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? పేరు వెంకటేశ్వర అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? రాజనగరం అండి. మాట్లాడండి. చెప్పమ్మా. రాజనగరం నుంచి అండి గురువు గారు. చెప్పండి. అదే మా అబ్బాయి అండి మణికంఠ అండి పేరు. మ్యారేజ్ అవుతలేదు. 37 38 వచ్చిందండి. సరే, ఓ పని చేయండి. నేను రాజమండ్రి వస్తాను, విజయవాడ రాజమండ్రి వైజాగ్ వస్తున్నాను 10 రోజుల్లో. రాజమండ్రి అపాయింట్మెంట్ తీసుకోండి. రాజానగరం పక్కనే కదా, రాజానగరం నుంచి చాలామంది వచ్చి నన్ను కలిశారు. రాజమండ్రిలో నన్ను కలవండి. మన చిర్రావూరి ఫౌండేషన్ గురువు గారు అపాయింట్మెంట్ కావాలి అని మెసేజ్ పెట్టండి, పెడితే వాళ్ళు రిప్లై ఇస్తారు. మెసేజ్ ఆ అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఇందాక ఒక ఆవిడ ఉయ్యూరు నుంచి ఫోన్ చేశారు. ఆవిడ అపాయింట్మెంట్ తీసుకోలేదు, మన వాళ్ళు ఆల్రెడీ చీటీ పంపించారు నాకు. అపాయింట్మెంట్ తీసుకోకుండానే ఎప్పుడు వస్తారు విజయవాడ అని అడిగితే కుదరదమ్మా. ముందు మీరు ఫోన్పే చేసి అందులో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. ఆ ఫోన్పే చేసి ఆ స్క్రీన్ షాట్ పంపించి మీరు ఎవరి గోత్రనామాలు అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో, ఎవరి గురించి అయితే జాతకం తెలుసుకోవాలో వాళ్ళ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము అన్నీ పంపించి మాకు పంపిస్తే నేను అప్పుడు జాతకం తయారు చేసి నేను వచ్చినప్పుడు అపాయింట్మెంట్ మీకు డేటు 2 రోజుల ముందు చెప్తాం. ముందు మీరు అపాయింట్మెంట్ తీసుకోకుండా మీరు ఎప్పుడు వస్తారు గురువు గారంటే, నేను వస్తూనే ఉంటా, ప్రతి నెలలో 2 సార్లు 3 సార్లు వస్తాను నేను విజయవాడ రాజమండ్రి వైజాగ్. కానీ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకే చెప్తాం. అపాయింట్మెంట్ తీసుకోవడం అంటే మన గోశాలకి డబ్బులు పే చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ముందు, అపాయింట్మెంట్ కావాలనుకునేవాళ్ళు. కాబట్టి ముందు అపాయింట్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి, అప్పుడు నేను వచ్చినప్పుడు మీకు ఫోన్ వస్తుంది, డైరెక్ట్గా నన్ను కలవచ్చు, నేనే మాట్లాడతా. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మా మీ పేరు? నా పేరు రేణుక అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? తణుకులండి. మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః గురువు గారు. శ్రీమాత్రే నమః తల్లి. చెప్పమ్మా. మీ పూజలు అవి చేస్తున్నామండి, మీరు టీవీలో చూసి 3 నెలల నుంచి 3 నెలలకు కలిసిందండి నెంబరు. సంతోషం అమ్మా. చెప్పమ్మా. మేము సొంత ఇల్లు కాలం నెరవేర్చలేదండి, ఎన్నో ఇల్లు చూస్తున్నాం, కుదరట్లేదండి. సొంత ఇల్లు కావాలా మీకు? అవునండి. సరే, శనివారాలు ఏం చేస్తుంటారు మీరు? శనివారాలు మామూలుగా డైలీ దీపం చేస్తామండి 5:30 లోపు. మీరు ఏం చేస్తారంటే రేపు పొద్దున్న బయలుదేరి మీ ఊరు దాటాక రావులపాలెం వెళ్ళే రూట్లో సిద్ధాంతం ఊరుంది కదా, ఆ సిద్ధాంతం వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోండి. ఊళ్ళోకి వెళ్ళి దీపం పెట్టండి, 7 రూపాయలు ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టి 7 రూపాయలు చిల్లర రూపాయలు పెట్టి ఒక 7 కొబ్బరికాయలు పీచు తీయని కొబ్బరికాయలు పట్టుకుని 11 ప్రదక్షిణాలు చేసి గుళ్ళో ఇచ్చేయండి ఆ కొబ్బరికాయలు. అలాగ రేపటి నుంచి అంటే శనివారం నుంచి మొదలుపెట్టి 11 శనివారాలు చేయండి. 11 శనివారాలు పూర్తయిన తర్వాత నేను పూజ చేయిస్తా, మనం ఇక్కడి నుంచే కూర్చొని చేయిస్తా. మీరందరూ 11 శనివారాల ప్రదక్షిణాలు పూజ చేసిన వాళ్ళు ఇంట్లో చేసుకుందరు, కానీ అది చేసుకుంటే మీరు ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది తల్లి. జయం తల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి.
నమస్తే అండి, నా పేరు అరుణ అండి, గుంటూరు నుంచి కాల్ చేస్తాను. మాట్లాడండి అమ్మా గురువు గారితో. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. నా పేరు అరుణ అండి. చెప్పమ్మా. శ్రీమాత్రేనమ్మా. చెప్పు తల్లి. మా బాబు గురించి కొంచెం అడగాలి సార్, అందుకని. అవునా, ఏ జాతకం గురించి అమ్మా? మకర రాశి అన్న శ్రవణ నక్షత్రం అండి. ఏంటో ఈ మధ్య కొంచెం చికాకుగా ఉంటున్నాడు. ఏం లేదమ్మా, కొంచెం ఏలినాటి శని ప్రభావం కాస్త ఎక్కువగా ఉంది. ఏలినాటి శని వెళ్ళిపోయి చివరి దశలో ఉన్నప్పటికీ అయిపోయినప్పటికీ కూడా ఆ శని ప్రభావం ఎక్కువగా ఉంది. కాబట్టి దానికి సంబంధించి కొంచెం చికాకులు ఉంటాయి. అబ్బాయిని శివారాధన చేయమను, సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోమని తల్లి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి అమ్మా. నమస్తే, మీ పేరు చెప్పండి. వరలక్ష్మి అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? భీమవరం అండి. మాట్లాడండి అమ్మా. వరలక్ష్మి చెప్పమ్మా. అదే చిన్న బాబుకి మాటలు రావండి, పూజ అంటున్నారు కదా, నాకు ఇది మెసేజ్ చేయడం రాదండి. ఏం పర్లేదమ్మా, ఎవరి చేతనా చేయించండి. మీ ఇంటి పక్కన ఎవరన్నా పిల్లలు ఉంటే, వాట్సాప్ లేని వాళ్ళు ఎవరు లేరు ఇవాళ రేపు, అందుకని వాళ్ళకి చెప్పండి. వాట్సాప్లో చిర్రావూరి గారి నెంబర్, మన చిర్రావూరి ఫౌండేషన్ నెంబర్ చెప్పి వాట్సాప్లో ప్రొఫైల్ పిక్ చూడమనండి. దాంట్లో వివరాలు వాళ్ళు చెప్తారు. అందులో ఆల్రెడీ అన్ని ప్రొఫైల్ పిక్లో ఉంటాయి. చేయించండి అమ్మా. చేయిస్తే సరస్వతి అనుగ్రహం కలిగితే మాటలు రావడం ఎంతసేపు, ఆవిడ అనుగ్రహం రావాలంతే. వాడికి జాతకంలో మాటలు వచ్చే యోగం ఉండి ఈ ప్రభావం దోషం వల్ల ఏమైనా కనుక ఆగిపోతూ ఉంటే అటువంటి దోషాలు పోతే ఖచ్చితంగా మాటలు వచ్చేస్తాయి సార్, నీల సరస్వతి అనుగ్రహం వల్ల. కాకపోతే వాళ్ళకి జాతకంలో యోగం ఉండాలి, మాటలు వచ్చే యోగం ఉండి దానివల్ల ఏమన్నా దోషాలు అనేవి అడ్డం పడుతూ ఉంటే అన్ని దోషాలు తొలగిపోయి సక్సెస్ అవుతుందమ్మా. చేయించండి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. కాల్ డిస్కనెక్ట్ అయినట్టు. నమస్తే అండి. హలో అమ్మా, మీ పేరు? మీ పేరు చెప్పండి అమ్మా, మీ పేరు చెప్పండి. అమ్మాయి. హలో అమ్మాయి వినపడుతోందా? నువ్వు మాట్లాడంటే ఎలా ఉండదు తెలుసా? నువ్వెక్కంటే పడవ వెళ్ళిపోయిందిట. నువ్వెక్కంటే అలా నువ్వు మాట్లాడు మొత్తం కాలు కట్ అవుతుంది. మాట్లాడండి ఎవరో ఒకళ్ళు. నమస్కారం సార్. చెప్పండి. నమస్కారం అండి. చెప్పండి. అబ్బాయికి అండి ఇంజనీరింగ్ పూర్తయిందండి సార్. జాబ్ రాలేదండి, అప్పుడే సంవత్సరం అయిపోయింది. ఇంటి దగ్గరే జావా అని హైదరాబాద్ నుంచి చెప్తున్నారు, అది నేర్చుకుంటున్నాడండి. నేర్చుకోమనండి. రేపు 14వ తారీఖు నీల సరస్వతి బలి జరుగుతోంది కదా పూజ. ఇదిగోండి అబ్బాయికి ఇస్తున్నాను, ఒకసారి మాట్లాడు. ఇవ్వమ్మా. నీకు ఇస్తున్నాను, మాట్లాడండి. అది చెప్పండి సార్. మీ అబ్బాయికి ఇవ్వండి. అబ్బాయికి ఇవ్వండి అంటున్నారు. రారా ఇది బాబు. సరే ఏం పర్లేదు, ఓ పని చేయండి. అబ్బాయి సిగ్గుపడుతున్నట్టున్నాడు, వాడికి పెళ్లి చూపులేం లేవు ఇక్కడని చెప్పండి ఫస్ట్. ఇక్కడేం పెళ్లి చూపులు చూడలేదు సిగ్గుపడడానికి. అబ్బాయికి నీల సరస్వతి బలి చేయించండి ఫస్ట్. చేయిస్తే సరస్వతి అనుగ్రహం వల్ల ఉద్యోగ వ్యవహారాల్లో ఉంటే అడ్డంకులు తగ్గుతాయి, ఉద్యోగం వస్తుంది, కంగారు పడద్దని చెప్పమ్మా. జయం తల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు అర్చన అండి. అర్చన గారు ఎక్కడి నుంచి అండి? వైజాగ్ నుంచి అండి. మాట్లాడండి అమ్మా చిర్రావూరి గారు. చెప్పమ్మా అర్చన. గురుగారు శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే నమః తల్లి. చెప్పమ్మా. గురుగారు మేము వేరు వారాలు వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాము, అది ఏటి గురుగారు, ఎలా చెయ్యాలో ఏంటో అర్థం అవుతలేదు గురుగారు. ఏం లేదు, వెంకటేశ్వర స్వామి వారికి వ్రతం చేసుకోవడమే. అది వెంకటేశ్వర స్వామి పురుషోక్త విధానంగా వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదువుకుని పూజ చేసుకోవడమే. అంటే మేము బుక్ కొన్నాం గురుగారు, కొంటే అందులో కొన్ని నియమాలు అది కష్టంగా ఉన్నాయి గురుగారు. సరే, నేను కార్తీక మాసం మొత్తం పూజ ఎలా చేసుకోవాలో చెప్పా కదా మీకు. చెప్పారు గురుగారు. అది నేర్చుకున్నారు కదా మీరంతా, అలా చేసేసుకోండి అంతే. సరే గురుగారు. గురుగారు ఒక సందేశం. ఇప్పుడు అత్తయ్య వాళ్ళు చనిపోయారు, మేము మూలని పెడుతున్నాం అన్నిని, అలా పెట్టచ్చా గురుగారు? ఏ మూల పెడుతున్నారు? అంటే అత్తయ్య గారి ఫోటో కూడా పెడుతున్నాం గురుగారు. ఏం పెడుతున్నారు? అంటే ఏదైనా వండిందైనా పెట్టుకోవచ్చమ్మా, తప్పులేదు, పెట్టచ్చు. అక్కడ పెట్టి తర్వాత కాకులకి పెట్టేయాలి. సరే గురుగారు. ఆవిడకి పెట్టి తర్వాత దాన్ని తీసుకెళ్లి కాకులకు పెడితే ఆత్మలు కాకుల రూపంలో వచ్చి తింటాయి. పితృదేవతల ఆత్మలు కాకి రూపంలో వచ్చి తింటాయి. కాయకో పావురమో ఏదో ఒక రూపంలో వచ్చి తింటాయి. అలాగే గురుగారు.
మంచిది తల్లి. జయన్ నెక్స్ట్ కాల్ రండి. నమస్తే అండి. అమ్మా నమస్తే. కాల్ డిస్కనెక్ట్ అయినట్టు. అమ్మాయి ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి చిర్రావూరి గారితో మాట్లాడేవాళ్ళు చిర్రావూరి గారితో లైవ్లోనే మాట్లాడాలి. ఈ లైవ్ అయిపోయిన తర్వాత నేను ఎవరితో మాట్లాడను. ఈ గంట సేపు మాట్లాడతా. ఎలా మాట్లాడతా అంటే పైన నెంబర్లు కనపడుతున్నాయి కదా, ఈ నెంబర్లకి ఫోన్ చేస్తేనే నేను మాట్లాడతా. లైవ్ అయిపోయిన తర్వాత చిర్రావూరి గారికి ఇవ్వండి అని ఏ నెంబర్ పడితే ఆ నెంబర్కి ఫోన్ చేస్తే నేను మాట్లాడను. ఈ పైన కనపడే నెంబర్లకే నేనున్నప్పుడే ఇక్కడ టీవీలో కనపడుతున్నప్పుడే మీరు ఫోన్ చేయాలి. అలాగే తర్వాత ఇక్కడ మన నెంబర్ ఇస్తున్నారు కదా చిర్రావూరి వాట్సాప్ నెంబర్ అని, అది ఎవరైనా నక్షత్ర బలి కానీ పూజలు కానీ అపాయింట్మెంట్ కోసం కానీ నీల సరస్వతి బలి కానీ రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్ళు వాట్సాప్లో మెసేజ్ పెట్టడానికి, అది ఫోన్ నెంబర్ కాదు వాట్సాప్ నెంబరు. కాబట్టి ఎవరన్నా ఏదైనా వివరం కావాలంటే వాట్సాప్లో మెసేజే పెట్టాలి. గుర్తుంచుకోండి తల్లి. జయం. కాలర్ అండి. నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు అనంతలక్ష్మి అండి. చిన్నుండి కొల్లేరు మాట్లాడుతున్నాను. మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నా పేరు అనంతలక్ష్మి అండి. అనంతలక్ష్మి ఏ ఊరు? సునిదాసు కొలిమేరండి. చెప్పమ్మా. మా పరిస్థితి అసలు ఏం బాగోట్లేదు సార్. ఏమ్మా ఏమైంది? పాప డిగ్రీ అయిపోయిందండి. అమ్మాయి 2001లో పుట్టిందండి. ఆశ్లేష లక్ష్మించండి. మీ వారు ఏం చేస్తారు? వ్యవసాయం పని చేస్తుంటారు. ఏంటది? వ్యవసాయం పని చేస్తుంటారు. వ్యవసాయం పని. మరి ఇంట్లో రోజు దీపం పెట్టుకుంటున్నావా నువ్వు? దేవుని పెట్టుకుంటున్నాను. అయితే మా తోడుకోవడం పోయిందండి. అందువల్ల దేవుని పెట్టుకోవట్లేదు. ఎప్పుడు పోయింది? అసలు 9 నెలలు అవుతుందండి. ఇంకా బట్టలు పెట్టలేదు. 9 నెలలు అయిందా? అవును సార్. 9 నెలలు అయితే దీపం 9 నెలలు అయితే దీపం పెట్టట్లేదా నువ్వు? పెట్టట్లేదండి. పెట్టాలమ్మా. దీపం ఎప్పుడు ఇంట్లో ఆపకూడదు. మీరు ఇంట్లో అన్నం తిన్నంత కాలం దీపం పెట్టాల్సిందే. ఇంట్లో వంట చేసినంత, వంట కోసం పొయ్యి వెలిగించినంత కాలం మీరు ఇంట్లో దీపం కూడా వెలిగించాలి. ముందు దీపం వెలిగించడం మొదలుపెట్టు. తెల్లవారుజామున 5:30 లోపల దీపారాధన చెయ్యి. ఆ తర్వాత లక్ష్మీదేవి వస్తుంది. ఇంట్లో చికాకులు తగ్గుతాయి. లక్ష్మీదేవి వస్తేనే దరిద్ర దేవత బయటికి వెళ్తుంది. అప్పుడు కష్టాలన్నీ తగ్గుతాయి. అంతే తప్ప ఏదో కారణం చెప్పి దీపం పెట్టకుండా ఎగ్గొట్టాలని చూడకండి. మీరు కడుపు నిండా అన్నం తిన్నంతకాలం ఇంట్లో దేవుడు కూడా దీపం పెట్టి నైవేద్యం పెట్టాల్సిందే. ఇంట్లో పొయ్యి వెలిగించినంత కాలం దీపం కూడా వెలిగించాల్సిందే. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. మా మీ పేరు చెప్పండి. నెల్లూరు నుంచి ప్రభావతి అండి. మాట్లాడండి అమ్మా చిర్రావూరి గారితో. ప్రభావతి చెప్పమ్మా. అదే స్వామి, శివుడికి లింగానికి అభిషేకం చేసినప్పుడు ఆ నీళ్లు చల్లుకోవచ్చు, తాగొచ్చా అని. తీర్థం తీసుకోవచ్చు, చల్లుకోవచ్చు. ఏ శివలింగం అది? అదే విభూతి నీళ్ళతో అభిషేకం చేస్తాను రోజు. శివలింగం ఏ శివలింగం? అదే చిన్నది తెల్లంగా అద్దం లాగా ఉంటుంది ఆ శివలింగము. స్ఫటిక శివలింగం అయితే తీర్థం తీసుకోవచ్చు, చల్లుకోవచ్చు. అదే పాదరస శివలింగం అయితే ఆ తీర్థం తీసుకోకూడదు. స్ఫటికానికి అయితే తీసుకో, తప్పులేదు. ఇతడిది అంతా ఉంది, కొద్దిగా అద్దం లాంటిది ఒకటి ఉంది. అవి రెండింటికి చేసుకోవచ్చు, తప్పేం లేదు. జయం తల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? వైజాగ్ నుంచి సత్యవతి గారిని అండి. మాట్లాడండి అమ్మా చిర్రావూరి గారితో. చెప్పమ్మా సత్యవతి. ఏంటి ఏ నూనె అయినా పెట్టచ్చా దీపము? ఏ నూనె పెడుతున్నారేంటి? అంటే కొబ్బరి నూనె పెడుతున్నాము. ఎప్పుడే లేకపోతే మనం రిఫండ్ ఆయిల్ ఉంటది కదా, రిఫండ్ ఆయిల్ తో పిండి వంటలో చేసుకోవాలి. దీపం పెట్టకూడదు. పెట్టకూడదా? కొబ్బరి నూనె పెడుతున్నాము, అప్పుడప్పుడు నువ్వుల నూనె పెడుతున్నాము. నువ్వుల నూనె కాదు, నువ్వుల నూనె పెట్టాలి. నువ్వు పప్పు నూనె కాదమ్మా. వంటలకి వాడే దాంతో మనం దీపం పెట్టకూడదు. నువ్వు పప్పు నూనె మనం వాడుకుంటాం, కానీ నల్ల నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ పెట్టాలి దీపం. కొబ్బరి నూనెతో పెడతామండి. అలాగే దాంతో పెట్టండి, కొబ్బరి నూనె పెట్టండి. ఇంకో 4 రోజులు అయిపోతుందంటే ముందే డబ్బా తెచ్చి పెట్టుకోండి. సరేనా? ఇంకేమైనా అడగాలా? సరే అమ్మా. జయం తల్లి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు చెప్పండి. కొంచెం గట్టిగా మాట్లాడతారా? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. శ్రీమాత్రే మా పేరు చెప్పమ్మా. మంగతాయి చెప్పమ్మా. మీ బాబు బీటెక్ చేసాడా? జాబ్ రావట్లేదండి. జాబ్ రావట్లేదా? జాబ్ కోసం
ఎక్కడ ఉంటున్నాడు? హైదరాబాద్లో కోచింగ్కి వెళ్ళాడండి. కోచింగ్కి వెళ్ళాడా? ఇప్పుడు మరి నువ్వైతే అక్కడే ఉన్నావు కదా, మీ ఊళ్ళోనే ఉన్నావు కదా. మా ఊరు రేపు నుంచి మొదలుపెట్టి సిద్ధాంతం వెంకటేశ్వర స్వామికి ప్రదక్షిణాలు మొదలుపెట్టు. అంటే అత్తయ్య గారు పోయారండి. ఎప్పుడు పోయారు? 5 నెలలు అవుతుంది. 5 నెలలు అయితే ఇప్పుడేమైంది? నువ్వు ప్రదక్షిణ చేయడానికి ఏమైంది? ఏం కాదు, అంట అయిపోయిందంటే ఇంక తర్వాత రోజు మొదలు పెట్టచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. రేపే మొదలుపెట్టు, చెయ్యి. మీ వాడికి ఉద్యోగం వస్తుంది, కంగారు పడకుండా వస్తుంది. జాగ్రత్తగా భక్తిగా చెయ్యి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు రత్నం అండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి అమ్మా చిర్రావురి గారితో. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః తల్లి. మా పెద్దమ్మాయికి ఎక్కువగా కళలు వస్తున్నాయండి. ఏం కళలు వస్తాయమ్మా? అంటే ఏదో అప్పటికప్పుడే అలా 2-3 కళ్ళ కింద వచ్చాడు. అంటే గుర్తుంటున్నాయి, ఎవరు పెద్దవాళ్ళు రావడం, లేదంటే ఏమైనా గుళ్ళు రావడం, ఎక్కువగా కళ్ళు వస్తున్నాయి. ఒకవేళ గుళ్ళు వస్తే మంచిదేలమ్మా, దానికి ఇబ్బంది ఏం లేదు. ఇంకా అదే దాని నుంచి కళలు ఎక్కువ వస్తున్నాయి, ఏమైనా అంటే మామూలు మంచి కళలు వస్తే ఏం ఇబ్బంది ఏం లేదమ్మా, తప్పేం లేదు, రావచ్చు. ఒక్కొక్కసారి చెడు కళలు ఎవరైనా ఒక్కొక్కసారి చెడు కళలు వస్తే ఏం పర్లేదు, కానీ ఎప్పుడు చెడు కళలు వస్తే ఇబ్బంది. ఓకే. జయం తల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. అమ్మా నమస్తే మేడం. మీ పేరమ్మా? లక్ష్మి తిరుగుతమ్మ. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? తెనాలి నుంచి మేడం. మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. శ్రీమాత్రే నమః తల్లి. చెప్పమ్మా. గురువు గారు, ఒక 4 సంవత్సరాల నుంచి, మా వారి పేరు శివయ్య, 4 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం గురువు గారు. ఏ పని చేసినా దెబ్బ తింటాం, బయట వాళ్ళు మాకు మోసం చేయటం, డబ్బుల పరంగా. మరి పిడక పరిహారం చేసుకున్నావమ్మా ఇంట్లో? చేసుకో అమ్మా. ఫస్ట్ పిడక పరిహారం చేసుకో. మన చిర్రావురి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లో పిడక పరిహారం 1, 2 అని వీడియోలు ఉంటాయి, ఒకసారి చేసుకో. అది చేసుకుంటే బయట నుంచి రావాల్సిన డబ్బులు రావడం, చికాకులు తగ్గడం ఉంటుందమ్మా. జయంతి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మా మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి ఫస్ట్ ఫోన్లో. హలో. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో మా, నా మాట వినిపిస్తోందా మీకు? మన కార్యక్రమానికి ఫోన్ చేసేవాళ్ళు ఖచ్చితంగా టీవీ సౌండ్ తగ్గించుకోండి. ఫస్ట్ పాయింట్ టీవీ సౌండ్ తగ్గించుకొని, ఫోన్ కలవగానే టీవీ సౌండ్ తగ్గించుకోండి. రెండవ పాయింట్, మీలో మీరు కొట్టేసుకోకుండా, నువ్వు మాట్లాడంటే నువ్వు మాట్లాడు, ఇదిగో నువ్వు అంటే నువ్వు అని కొట్టేసుకుని కుమ్ములాడేసుకుని రోడ్డు మీద పడిపోకుండా, కింద పడి దొల్లేకుండా ఎవరో ఒకళ్ళు మాట్లాడండి. ఫస్ట్ మాట్లాడి మీ సమస్య చెప్పండి. అంతే. ఫోన్ కలవడమే ఒక యజ్ఞం, సంవత్సరానికి కలుస్తుంది. మళ్ళీ మీకు ఇప్పుడు మిస్ అయిందంటే అలాంటిది నువ్వు మాట్లాడు జుట్లు పట్టేసుకుని, జళ్ళు పీకేసుకుని, కింద పడి దొల్లేసి, ఒకరి మీద ఒకరు పడిపోయి దొల్లేసుకుంటే మీకు కాల్ వేస్ట్ అయిపోతుంది, కాల్ కట్ అయిపోతుంది. కాబట్టి ఎవరో ఒకళ్ళు మాట్లాడండి అమ్మా దయచేసి. జయపల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. మా నమస్తే, మీ పేరు చెప్పండి. మురళి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి? విజయనగరం. మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. చెప్పమ్మా. గురుగారు నమస్తే. మాత్రాయనమా. చెప్పమ్మా. ఆర్థిక ఇబ్బందులే, ఇంకేం లేదు సార్. ఆర్థిక ఇబ్బందులే. నువ్వు టీవీ సౌండ్ తగ్గించకపోతే నువ్వు ప్రశ్న అడగలేవు, నేను సమాధానం చెప్పలేను. ముందు టీవీ సౌండ్ తగ్గించమని ఇప్పుడే చెప్పా కదా. ఆర్థిక ఇబ్బంది ఉంటే పొద్దున్నే లేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి. గ్రామ దేవతకి ప్రతి మంగళవారం దర్శనం చేసుకోండి. గ్రామ దేవతని పూజించండి. మీ గ్రామ దేవతే మీకు రక్ష. అలాగే మీకు దగ్గరలో ఏదైనా ఒక నది ఉంటే, జీవనది, అందులో స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి. కనీసం నెలకొక్కసారిన జీవనదిలో స్నానం చేయండి. ఇంట్లో దీపారాధన చేసుకోండి. పిడక పరిహారం చెప్పాను, ఆ పిడక పరిహారం పాటించండి. ఖచ్చితంగా మంచి జరుగుతుంది, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మా నమస్తే, మీ పేరు చెప్పండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి అమ్మా. పేరు దుర్గా అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మాట్లాడుతున్నాను. మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. అమ్మాయి. శ్రీమాత్రే నమః గురుగారు. మాట్లాడతల్లి, నాతో మాట్లాడు. నువ్వు మాట్లాడు మరి.
అంటే ఈ మధ్య కొంచెం నాన్నగారికి ఇంట్లో డబ్బు సమస్యగా ఉంది గురుగారు. అక్కడ చదువుకి వ్యాపారానికి. ఇంట్లో దీపం పెట్టుకుంటున్నారమ్మా రోజు? రోజు పెట్టుకున్నాం గురుగారు. రోజు పెట్టుకోండి. పిడక పరిహారం చేసుకుంటున్నారా? తెలియదు గురుగారు. చేసుకోండి, పిడక పరిహారం చేసుకోండి ఫస్ట్. ఆ పిడక పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. మన చిర్రావూరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లో పిడక పరిహారం వీడియోలు ఉన్నాయి, 1, 2 అని ఉంటాయి. అందులోనే లక్ష్మీ వైభవం అని 2-3 వీడియోలు ఉంటాయి. ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే ఏం చేయాలి అనేది కూడా అందులో చెప్పాను. దాన్ని పాటించండి, ఖచ్చితంగా మంచి జరుగుతుంది తల్లి మీకు. జయం. నెక్స్ట్ కాల్ రండి. నమస్తే అండి. నమస్తే సంతోషి గారు. నమస్తే అమ్మా, మీ పేరు చెప్పండి. మీరున్నప్పుడే నాకు ఫోన్ కలుస్తుంది. అవునా? మీ పేరు చెప్పండి అమ్మా. రత్నం అండి. రత్నం గారు మాట్లాడండి చిర్రావూరి గారితో. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. చెప్పమ్మా. మాది పోలండి. రత్నం అండి. చెప్పమ్మా. చెప్పమ్మా. 2 ప్రశ్నలు అడుగుతానండి. అడుగమ్మా. వాటికన్నా ముందు ఇంకొక మాట అడుగుతాను మిమ్మల్ని. అడుగమ్మా. మా పిల్లలు శ్రీనికేశ్ లాసియా ఉన్నారండి. హలో, పండగకి ఏలూరు షాపింగ్కి వెళ్ళారు. ఎక్కడికి? సౌత్ ఇండియా షాపింగ్ వాళ్ళకి పండగ బట్టలు కొనుక్కుంటాకి వెళ్ళారండి. ఏలూరు వెళ్ళారా? ఏలూరు అండి. వెళ్తే అక్కడేమో కూపన్లు ఇస్తారు కదండి. ఏమో కారుకి ఏదో ఇచ్చారంటండి. అందరి పేర్లు రాసి మా పిల్లలేమో మీ పేరు కూడా రాయమన్నారంటండి. కారు వస్తే రావుడి గారికి ఇచ్చేద్దాం. నాకు వద్దులే అమ్మ, నాకు ఆల్రెడీ ఉన్నాయి, 2 ఉన్నాయి. 2 కార్లు ఉన్నాయి నాకు. నా పేరు మీద వచ్చినా లాస్ట్కి ఇచ్చేస్తా. వాళ్ళ అభిమానం చూడండి. లాస్ట్కి ఇచ్చేస్తా. ఎందుకంటే ఆడపిల్లలు అంటే నాకు చాలా ఇష్టం. పాప బాబునండి. అబ్బాయిల కంటే అమ్మాయిలు అంటే నాకు చాలా ఇష్టం. అందుకని చెప్పి ఎప్పుడు కూడా నేను ఎప్పుడూ స్త్రీ పక్షపాతిని. నాకు ఫాలోవర్స్ కూడా ఎక్కువ, లేడీసే ఎక్కువ. అందుకని నేనే మీకే ఇచ్చేస్తాలేమ్మా. హలో, 4ంటికి వస్తారండి. చెప్పమ్మా. వచ్చినాకండి ఇక నానమ్మ మీ చిరావూరు గారు వచ్చేస్తున్నారని గొడవ చేసేస్తారండి. అలాగా? అయితేనండి మేము అపార్ట్మెంట్ లో ఉంటున్నామండి. 5:30కి దీపారాధన చేసుకుంటే మాకు బ్లాక్ నుంచి అటు ఇటు వెళ్తారు జనం. డోర్ తీసి ఉంచితే కుదరదండి. డోర్ తీయకండి అమ్మా, వేసేసి దీపారాధన చేసుకోవచ్చు అంటారా? ఎందుకంటే మనం తలుపులు తీసి పెడితే ఎవరు వచ్చి లోపలికి వస్తున్నారో తెలియదు. మనం పూజ గదిలో ఉంటాం. అంటే మాకు ఎదురేనండి పూజ గది. అదే ఏదైనా జాగ్రత్త. దొంగలు తిరిగే టైం అది. లక్ష్మీదేవి తిరుగుతుంది, దొంగలు తిరుగుతారు ఆ టైంలో. అపార్ట్మెంట్ లో ఉంటాం కదండి. మామూలుగా మన ఇల్లు అనుకోండి పర్వాలేదండి. అది 10 మంది నడిచే చోటు కదండి. అవునమ్మా. అందుకని తలుపు తీసుకొచ్చా వేసేసుకునే చేసుకోవచ్చా? వేసుకుని చేసుకోండి అమ్మా, ఎందుకు వచ్చింది గొడవ? అదేండి. ఒక పెట్టుకుంటే చెప్పుల స్టాండ్ ఉంటుంది, పక్కన పెట్టచ్చు అంటారా? ఏంటది? తులసమ్మనండి. చెప్పుల స్టాండ్ పక్కన పెట్టకూడదు, దూరంగా పెట్టాలి. పెట్టాలండి. తులసమ్మ మాకు అపార్ట్మెంట్ లో ఉంటాం, అలా అందరూ వేసుకుంటుంటే నిద్రపోతుందండి ఆవిడ. ఎందుకంటే ఎండ తగలదు కదా అపార్ట్మెంట్ లో. తగలదండి. అందుకని మేము వేసుకోలేదండి. అస్తమానం తీసి ఆవిడ వెయ్యాలి అంటే ఇబ్బంది అనిపించింది. కానీ ఉండాలి, ఎలాగోలా కొంచెం వేడి దానికి తగిలేలా చూసుకోండి, కాస్త అయినా ఎండ తగిలేలాగా. మరి సరేనా? ఒకసారండి ఒక్క సౌండ్ మా పిల్లలు మాట్లాడతారు మీతోటి. అయ్యమ్మా మాట్లాడు. శ్రీమాత్రం. ఏం పేరమ్మా? ఏం పేరు? శ్రీకేశా? శ్రీనికేష్, వెరీ గుడ్. ఏం చదువుతున్నావు? సెకండ్. మీ చెల్లుందా? సెకండ్ క్లాస్. మీ చెల్లేది? ఒకసారి మాట్లాడలేదా? సరేనమ్మా, పర్వాలేదులే, సిగ్గుపడతాడు. ఏం పర్లేదులే, మా ఆశీస్సులు, పిల్లలందరికీ ఆశీస్సులమ్మా. ఆశీస్సులు తల్లి. జయం తల్లి, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? దుర్గా అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి చేస్తున్నాం అండి. మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః గురువు గారు. శ్రీమాత్రే నమః. చెప్పమ్మా.
మీరు చెప్పిన దగ్గర నుంచి మార్నింగ్ 5:30కే దీపం పెట్టుకుంటున్నామండి. బాగుంది మాకంతా. సంతోషం తల్లి. అలాగే ఈ రోజు పూజ చేసుకుని దీపం పెట్టుకుని హారతి తీసుకుంటుంటే మంగళసూత్రం పెరిగిపోయిందండి. ఏం పర్వాలేదమ్మా, దాని జాగ్రత్త పెట్టుకో. మనసుకు బాగాలేదండి. ఏం పర్లేదు. ఇప్పుడు దారం అన్న తర్వాత ఎప్పుడో ఒకప్పుడు పెరగాలి కదా. దారము అన్న తర్వాత ఇప్పుడు ఒకప్పుడు అవుతుంది కాబట్టి దాని గురించి నువ్వేం టెన్షన్ పడుకో. మళ్ళీ మంచి రోజు చూసుకుని కట్టేసుకో. ఏం బెంగ పెట్టుకోక, అదేం కాదులే. ధైర్యంగా ఉండు. శ్రీమాత్రే నమః అనుకో. ధైర్యంగా ఉండు తల్లి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తేనండి. మీ పేరండి? నా పేరు నీరజ అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి. మాట్లాడండి అమ్మా. నీరజ చెప్పమ్మా. నమస్తేనండి. నమస్తే గురుగారు. చెప్పు తల్లి. అదే మాకు ఫైనాన్షియల్ గా కొంచెం బాగా ఇబ్బందులు ఉన్నాయండి. అదే పరిహారాలు చెప్తున్నాను కదమ్మా. నేను ప్రత్యేకించి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కే కదా నేను చెప్పే పరిహారాలని. ఏదో ఒక పరిహారం చూసి మీరు చేయగలిగింది చేసుకోండి అమ్మా. ఎందుకంటే నేను చెప్పేవన్నీ పరిహారాలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కే నేను చెప్పేవి రోజు. కాబట్టి ఏదో పరిహారం చేసుకోమ్మా, తప్పకుండా మంచి జరుగుతుంది తల్లి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు నాగేశ్వరరావు అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఏలూరు నుంచి అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః చెప్పండి. టీవీ సౌండ్ తగ్గించాలి ఫస్ట్, మన వాళ్ళు చెప్పేది అదే. మా అబ్బాయి ఆశ్లేష నక్షత్రం అండి. ఆశ్లేష నక్షత్రం. మీరు టీవీ సౌండ్ తగ్గించలేదు కమ్మా. అంటే 43 ఏజ్. సరే ఓ పని చేయండి, మీరు టీవీ సౌండ్ తగ్గించుకోండి. తర్వాత ఈసారి ఫోన్ చేయండి. మళ్ళీ ఫోన్ చేసినప్పుడు చక్కగా టీవీ సౌండ్ తగ్గించుకోండి. ఎందుకంటే నా మాట నాకు వినపడద్దు అలా రిప్లై. మీరు ఫోన్లోనే మాట్లాడాలి నాతో, టీవీలో చూసి మాట్లాడకూడదు. అలాగే ఇప్పుడు ఆశ్లేష నక్షత్రం అన్నారు కాబట్టి నేను ఒక పరిహారం చెప్తా. మనకున్నటువంటి నక్షత్రాల్లో 18 నక్షత్రాలని బలి నక్షత్రాలు అంటారు. అవి భరణి, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, అశ్విని, మఖ, ఉత్తర, హస్త, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, రేవతి. ఈ 18 నక్షత్రాలని బలి నక్షత్రాలు అంటారు. ఈ నక్షత్రాల్లో పిల్లలు పుడితే వాళ్ళకి శాంతి చేయిస్తాం కదా. శాంతి పూజ చేయించి తర్వాత నక్షత్ర బలి కూడా ఖచ్చితంగా చేయించాలి. కాకపోతే దురదృష్టవశాత్తు మన తెలుగు రాష్ట్రాల్లో నక్షత్ర బలి అనేటటువంటిది తెలియకపోవడం వల్ల నార్త్ ఇండియన్స్ చేయిస్తారు. నక్షత్ర బలి ఎక్కువగా చేయిస్తారు వాళ్ళు. మన తెలుగు వాళ్ళు ఏం చేస్తారు, శాంతి చేయించి ఊరుకుంటారు. కానీ యథార్థానికి 27 నక్షత్రాల్లోనూ ఈ 18 నేను ఇప్పుడు చెప్పిన 18 బలి నక్షత్రాలకి కూడా పుట్టుకతోటే నక్షత్ర దోషాలు, నక్షత్ర పవర్స్ ఉంటాయి. నక్షత్రాలకు సంబంధించిన దోషాలు, యోగాలు బిగిసిపోయి ఉంటాయి. వాళ్ళ వయసు పెరిగే కొద్దీ పిల్లల వయసు ఈ యోగాలు పెరుగుతాయి, దోషాలు పెరుగుతాయి. అయితే ఎవరికన్నా పిల్లల జాతకం చూపించినప్పుడు చాలా బాగుందయ్యా, మీ పిల్లల జాతకం మంచి అభివృద్ధిలోకి వస్తారని చెప్తారు. కానీ మనం అనుకుంటే ఏంటి, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ జాతకం చూపించినా జాతకం బాగుంది అంటారు. కానీ ఏది కలిసి రావట్లేదేంటి, ఏ యోగం కలిసి రావట్లేదేంటి అనుకుంటాం. యథార్థానికి బలి నక్షత్రాలకి నక్షత్ర బలి అనేటటువంటి 41 రోజుల పూజ ఉంటుంది. ఆ పూజ జరిగిన తర్వాత నుంచి 6 నెలల తర్వాత నుంచే ఈ నక్షత్రాలకు ఉన్నటువంటి దోషాలు తగ్గి యోగాలు బయటపడతాయి. ఆ యోగాలు బయటపడిన తర్వాత అప్పుడు యోగిస్తాయి. కాకపోతే మనంత దాకా ఓపిక పట్టలేం. ఏదో ఏం కలిసి రావట్లేదు, అన్ని పూజలు చేయించాం, అన్ని హోమాలు చేయించాం, నవగ్రహ జపాలు చేయించాం, నవగ్రహ హోమం చేయించాం, శ్రీకాళహస్తి వెళ్ళొచ్చాం, అక్కడికి వెళ్ళొచ్చాం అనుకుంటాం. కానీ నక్షత్ర బలి మాత్రం చేయించాం. ఈ నక్షత్ర బలి కార్యక్రమం కనుక జరిగితే తప్పకుండా ఈ బలి నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళ యొక్క జాతకాల్లో జీవితాల్లో మార్పు ఖచ్చితంగా వస్తుంది. ఆ నక్షత్ర బలి చిర్రావూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు రాత్రి 9 గంటలకి నక్షత్ర బలి బ్యాచ్ మొదలవుతోంది. ఈ బలి నక్షత్రాల వాళ్ళు ఎవరన్నా చేయించుకోవాలనుకుంటే ఈరోజు ఖచ్చితంగా దీన్ని చొల్లంగి అమావాస్య అంటారు అన్నమాట. పుష్యమాసం వచ్చే అమావాస్యని చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు. విశేషమైనటువంటి రోజు. ఈరోజు రాత్రి 9 గంటలకు నక్షత్ర బలి కార్యక్రమం మొదలవుతోంది. కాబట్టి ఎవరైనా సరే బలి నక్షత్రాలు అంటే భరణి,
కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, అశ్విని, మఖ, ఉత్తర, హస్త, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, రేవతి. ఈ నక్షత్రాలు 18 నక్షత్రాలకి కనుక నక్షత్ర బలి చేయించుకోవాలనుకుంటే ఇక్కడ మన చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ కనపడుతుంది. దీనికి ఫోన్ చేయొద్దు, వాట్సాప్ నెంబర్ ఇది. దీనికి వాట్సాప్లో నక్షత్ర బలి అని మెసేజ్ పెట్టండి, మీ నక్షత్రం ఏదో పెట్టండి. పెడితే వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఈ నక్షత్ర బలి 41 రోజుల పాటు జరుగుతుంది. ఈ రోజు నక్షత్ర బలి రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు నక్షత్ర బలి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇవాళ సాయంత్రం తలస్నానం చేయండి, లేదా రేపొద్దున తలస్నానం చేయండి. అంతే, మీరు చేయాల్సిన పని అయిపోయినట్టే. మిగిలినటువంటి 41 రోజుల పూజ మేమే అయ్యవార్లం స్వయంగా, మాకు అయ్యవార్ల బ్యాచ్ ఉంది, 41 మంది అయ్యవార్లు కూర్చోబెట్టి వారి చేత చేయిస్తాం. ఈ కార్యక్రమానికి తీర్థప్రసాదాలు ఏవి ఉండవు, పూజ పూర్తయిందని కూడా చెప్పరు. ఎందుకంటే బలిపూర్వకంగా జరిగేటటువంటి నక్షత్ర బలి మా దగ్గర జరిగేటువంటి కార్యక్రమాల్లో అతిపెద్ద కార్యక్రమం, అతి విశేషమైనటువంటి పవర్ఫుల్ కార్యక్రమం ఈ నక్షత్ర బలి. అటువంటి నక్షత్ర బలిని ఈ బలి నక్షత్రాలకు సంబంధించి మీ ఇంట్లో పిల్లలు ఉంటే వెంటనే చేయించుకోండి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఉంటే వాళ్ళకి ఏది కలిసి రావట్లేదు అనుకుంటూ ఉంటే, ఎందులోనూ డెవలప్మెంట్ లేదనుకుంటే నక్షత్ర బలి చేయించండి. అలాగే ఒకే ఇంట్లో ఒకటే నక్షత్రంలో ఇంట్లో 2-3 ఉన్నారంటే దాన్ని ఏక నక్షత్ర దోషం అంటారు. దానికి కూడా నక్షత్ర బలి చేయించి ఏక నక్షత్ర బలి చేయించుకోవాలి ఇద్దరికి. అలాగే బలి నక్షత్రాల వాళ్ళు, ఏ నక్షత్రాల వాళ్ళైనా బలి నక్షత్రాల వాళ్ళు ఇంట్లో ఒకళ్ళ కంటే ఎక్కువ ఉంటే ఆ ఇంట్లో ఏది కలిసి రాదు. అటువంటి దానికి కూడా నక్షత్ర బలి ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది. అది మన చిర్రావూరి ఫౌండేషన్లో నిర్వహించడం జరుగుతోంది. అది 41 రోజుల పూజ, కేవలం 25,000 రూపాయలకే మనం 41 రోజుల విశేషమైనటువంటి బలి నిర్వహించడం జరుగుతోంది నక్షత్రం. కాబట్టి ఎవరన్నా చేయించుకోవాలనుకుంటే వెంటనే మన చిర్రావూరి ఫౌండేషన్ ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, వాట్సాప్ నెంబర్కి నక్షత్ర బలి అని మెసేజ్ పెట్టండి, ఫోన్లు చేయకండి. ఎందుకంటే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. ఎందుకంటే నక్షత్ర బలి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు, పేమెంట్ చేసిన వాళ్ళు పేమెంట్ చెక్ చేసుకుని నక్షత్ర బలికి గోత్రనామాలు రెడీ చేసుకుని రాత్రి 9 గంటలకల్లా మాకు వాళ్ళు అందించాలి. కాబట్టి వాళ్ళు ఫోన్లో మాట్లాడరు. కేవలం మీరు వాట్సాప్లో ఇక్కడ ఉన్నటువంటి 8885559579 ఈ నెంబర్కి వాట్సాప్లో మాత్రమే మెసేజ్ పెట్టాలి. గుర్తుంచుకోండి. జయం. నెక్స్ట్ కాల్ రండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరమ్మా? పేరు భద్ర. నా పేరు మహేశ్వరి అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? భద్రాచలం నుంచి అండి. మాట్లాడండి అమ్మా చిర్రావూరి గారితో. చెప్పమ్మా మహేశ్వరి. శ్రీమాత్రే గురువు గారు. శ్రీమాత్రేనమ్మా తల్లి, చెప్పమ్మా. సంవత్సరం నుంచి కాలు అసలు కలవట్లేదు గురువు గారు, ఇవాళ కలిసింది. సంతోషమ్మా. దండాలయ్య గారు. మాట్లాడు తల్లి. అదే అయ్య గారు, మా ఆయన జూన్ 21, 2005లో చనిపోయారు అయ్య గారు. ఆ టైం మా బాబేమో జూన్ 21, 2005లోనే పుట్టిండు అయ్య గారు. ఆయన చనిపోయింది జూన్ 21, 2005. 2005లో గురువు గారు. నాకు మీతోటి ఎంతో సంతోషంగా మాట్లాడే టైంలో నాకు గుర్తు రావట్లేదండి. మీ అబ్బాయి పుట్టింది అదే రోజు పుట్టాడు. జూన్ 21, 2014లో చనిపోయింది అయ్యారు మా ఆయన గారు. మా బాబేమో జూన్ 21, 2005లో పుట్టిండు అయ్యారు. అదే అయ్యారు, ఒకే రోజు చనిపోవటం, ఒకే రోజు ఇట్లా అయ్యేసరికి మా అబ్బాయికి ఎంతో శాంతి జరిపించాలి అది అంటున్నారు. అంటా ఉంటే అయ్యగారిని అడిగి తెలుసుకుందామని మీ కాల్ కోసం సంవత్సరం బట్టి వెయిట్ చేస్తుంది అయ్యారు. ఇవాళ కలిసింది అయ్యారు. అలాగేం ఉండదమ్మా, అలాగేం లేదు. అదేదో కాకతాళీయంగా జరిగింది తప్ప ఆయన పుట్టిన తర్వాత ఈయన చనిపోయారని ఏం కాదమ్మా. దాని గురించే బెంగ పెట్టుకో. అయ్యారు ఒక బాబు అయ్యారు, ఒక బాబు ఒక పాప. ఏం చేస్తాడు బాబు? బాబు ఇప్పుడు డిప్లొమా చేస్తుంది అయ్యారు. పాప ఏమో ఫస్ట్ ఇయర్ చేస్తుంది అయ్యారు. మా ఆయన గారు చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది అయ్యారు. నీ పేరేంటమ్మా? మహేశ్వరి కాదు? నా పేరు మహేశ్వరి అయ్యారు. పిల్లల పేర్లు చెప్పమ్మా. పిల్లల పేర్లు కుమార్ అయ్యారు, గంపల ప్రణీత అయ్యారు. ప్రణీత, పవన్ కుమార్. అవును అయ్యారు. వాళ్ళకి ఆశీస్సులు తల్లి, ఏం భయపడకు, ధైర్యంగా ఉండి మంచి వృద్ధిలోకి వస్తారులే పిల్లలు. సరే అయ్యారు. మంచి తల్లి. జయం నాన్న, జయం. ధన్యవాదాలు చిర్రావూరి గారు. ఇవాళ కూడా చాలా మంచి విశేషాలు తెలియజేశారు. అందరికీ కూడా ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః తల్లి. ఇది ఇవాల్టి జయం కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం. చిర్రావూరి జయం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు చిర్రావూరి ఫౌండేషన్. ఫోన్ నెంబర్ 88556957.